చాలామంది డబ్బులుంటే ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేయాలా? లేదంటే గోల్డ్ కొనాలా? లేదా రియల్ ఎస్టేట్‌లో ప్లాట్ కొంటే బెటరా? అని ఇలాంటి క్వెషన్స్ మీరు అడుగుతుంటారు. లేదంటే అసలు మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కదా! ఎస్ఐపి ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా? చేయకూడదా? అని ఇలాంటి డౌట్స్ మీకు రోజు వస్తూనే ఉంటాయి కదా! ప్రతి ఒక్కరు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటారు. కానీ ఎవరినైనా మనం వెళ్లి అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఆన్సర్ అయితే ఇస్తూ ఉంటారు. సో, అసలా ఈ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు చైతన్య. ఈ ఛానల్ మిషన్ వచ్చేసి పర్సనల్ ఫైనాన్స్‌ని చాలా సింపుల్‌గా, ఈజీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడమే నా గోల్. అందుకే మనం ఈ కొత్త సిరీస్ డేటా డీకోడెడ్‌ని కూడా స్టార్ట్ చేసాం. సో, ఈరోజు మన ఎపిసోడ్ 1 అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్? అసలు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఈరోజు మనం దీన్ని హానెస్ట్‌గా డేటాతో సహా మాట్లాడుకుందాం. అసలు మనం బెస్ట్ అని దేన్నంటున్నాం? ఫస్ట్ మన ఇండియన్స్ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో చూద్దాం. అక్టోబర్ 2025లో ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దీని ప్రకారం మన దేశంలో చాలా మంది ఇంకా ఇన్సూరెన్స్ పాలసీస్, రియల్ ఎస్టేట్స్ అంటే స్థలాలు, ఇల్లులు లేదా బ్యాంక్ ఎఫ్‌డీస్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ వాటి మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఈ చార్ట్‌ని ఒకసారి గమనించండి. మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ లేదా డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య 2024లో చూస్తే మిగతా కంట్రీస్ కన్నా చాలా తక్కువ ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మన సేవింగ్స్‌లో చాలా ఎక్కువ పార్ట్ సేవ్‌గా ఉండాలని మనం ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనే పెడుతూ ఉన్నాం. కానీ అది నిజంగానే బెస్టా? అసలు ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ మీకు హెల్ప్ చేస్తుందా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలైన విషయానికి వస్తే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? హై రిటర్న్స్ ఇచ్చేది మాత్రమే కాదు. ప్రతి ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు బెస్ట్ అవుతుందంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసినప్పుడు. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే ధరలు పెరగడం. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇండియాలో ఇన్ఫ్లేషన్ యావరేజ్‌గా 6% ఉందనుకోండి. ఇమాజిన్ మీరు ఒక వస్తువు కొనాలనుకుంటున్నారు. దాని ధర ఈరోజు ₹100 ఉంది. మీరు ఈరోజు ఆ వస్తువుని కొనకుండా ఆ ₹100ని తీసుకుని ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్‌లో పెట్టారనుకోండి. ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు 3% ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ అకౌంట్‌లో చూసుకుంటే మనకు 3% రిటర్న్ వస్తుంది. సో, 1 ఇయర్ తర్వాత మీ దగ్గర ₹103 అయితే ఉంటాయి. కరెక్టే కదా! కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఇన్ఫ్లేషన్ మనకి 6% ఉండడం వల్ల ఆ వస్తువు ధర ఇప్పుడు ₹100 ఉండేది ₹106కైతే పెరిగింది. ఇలా ₹6 అయితే జంప్ అయింది. కానీ మీకొచ్చిన రిటర్న్ 3% కాబట్టి మీ దగ్గర ₹103 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనం టెక్నికల్‌గా మాట్లాడుకుంటే మనం ₹3 అయితే లాస్ అయ్యాం. ఈ లాస్‌ని మనం ఏమంటాం అంటే లాస్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ అని అయితే అంటాం. సో, మీరు డబ్బు సేవ్ చేసినా కూడా అది ఇన్ఫ్లేషన్‌ని బీట్ చేయకపోతే మీకు యాక్చువల్‌గా నష్టం జరుగుతుందని అర్థం. అందుకే గోల్డ్ బెస్టా? రియల్ ఎస్టేట్ బెస్టా? ఎఫ్‌డీ బెస్టా? అని అడిగితే ఎవరు ఆన్సర్ అనేది చెప్పలేరు. ఎందుకంటే నో సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. ప్రతి ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక రోల్ ఉంటుంది. అసెట్ అలొకేషన్ అండ్ డైవర్సిఫికేషన్. ఈ డైవర్సిఫికేషన్ అంటే మీ మనీని స్ప్రెడ్ చేయడం. ఒకే దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా మీ పోర్ట్‌ఫోలియోని డైవర్సిఫై చేసుకోవడమే డైవర్సిఫికేషన్ అంటాం. సో, ఈ 2 విషయాలనేది చాలా ముఖ్యం. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటి అంటే మీకు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏదైతే మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి మ్యాచ్ అవుతుందో అండ్ మీ టైమ్ హారిజన్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సెట్ అవుతుందో అది చూసుకొని అండ్ మీ రిస్క్ లెవెల్ ఎంత అనేది చూసుకొని అండ్ ఫైనల్లీ ముఖ్యమైనది ఇది ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందా లేదా అనేది చూసుకుని మీరైతే వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో, ఈ 4 చెక్ లిస్ట్‌ని వాడి మీరైతే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ రిటర్న్స్‌ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చాలామంది ఏజెంట్స్ మీకు అబ్సల్యూట్ రిజల్ట్స్ చూపించి మిస్గైడ్ అయితే చేస్తూ ఉంటారు. కానీ అసలు మనం చూడాల్సింది CAGR. అసలు ఈ CAGR అంటే ఏంటి? అబ్సల్యూట్ రిటర్న్స్‌కి దీనికి తేడా ఏంటి? ఈ చిన్న లాజిక్ తెలియక చాలామంది బ్యాడ్ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని గురించి మనం డేటా డీకోడెడ్ ఎపిసోడ్ 2లో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ సిరీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ ఇన్వెస్టింగ్ స్మార్ట్లీ. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ చైతు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.